పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన దేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్పై ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడించడంతో పాటు పాక్ తీరును ఎండగట్టేందుకు భారతదేశానికి సంబంధించినటువంటి 51 మంది నేతలు 32 దేశాలకి వెళ్ళి వివరించనున్నారు. దానికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది ప్యూర్ కరెంట్ అఫైర్స్. ప్రతి అంశము కూడా, ప్రతి విషయము కూడా ఇంపార్టెంటే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి ఇందులో ఉండే ప్రతి అంశము అత్యంత ముఖ్యమైనది. దీని మీద రేపు రాయబోయే డిఎస్సి ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని మనం ఒక్కసారి చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ పేరుతో 32 దేశాలకు వెళ్ళనున్న 51 మంది భారతీయ నేతలు. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై మన దేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరాలను వెల్లడించడంతో పాటు పాక్ తీరును ఎండగట్టేందుకు వెళ్ళనున్న బృందాలు 32 దేశాలలో EU ప్రధాన కార్యాలయంలో పర్యటించనున్నాయి. మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా ఈ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ నంబర్స్ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్ని బృందాలుగా వెళ్ళారు, ఎన్ని దేశాలకు వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఈ నంబర్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ బృందాల్లో ఎవరున్నారు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. అంటే మాజీ ఎంపీలు కూడా ఉన్నారు, మంత్రులు ఉన్నారు, దౌత్యవేత్తలు ఉన్నారు, పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అంటే ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కాదు వెళ్ళేది ఇక్కడ. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఆయా దేశాలకి వెళ్ళనున్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత కానీ, అధికారి కానీ ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంటే ప్రతి బృందంలో కూడా ఖచ్చితంగా ఒక ముస్లిం ఉంటారు. 51 మందిలో 31 మంది ఎన్డీఏ నేతలు, 20 మంది ఎన్డీఏతర పార్టీల నేతలు ఉన్నారు. అంటే ఇక్కడ 20 మంది వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళు 20 మంది ఉన్నారు. ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ పేరుతో ఈ పర్యటనలు సాగుతున్నాయి. ఇది కూడా ఇంపార్టెంటే మనకు. ఏ పేరుతో ఈ పర్యటన సాగుతుంది అంటే ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్. దేని మీద వీళ్ళు సందేశం ఇస్తారు, దేనికి సంబంధించి చెప్తారు? ఆపరేషన్ సింధూర్ గురించి చెప్తారు. అంటే పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన భారత్ నిర్వహించినటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ గురించి వివరించేందుకు వెళ్తున్నారు. అది కూడా ఏ పేరుతో? ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ పేరుతో ఈ పర్యటనలను సాగిస్తున్నారు. ఎంపీలు కాని కీలక నేతల్లో గులాం నబీ ఆజాద్, ఎంజే అక్బర్, ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సల్మాన్ ఖుర్షీద్, ఎస్ఎస్ అహ్లూవాలియా ఉన్నారు. వీళ్ళు ఎంపీలు కారు. ఎంపీలు కానటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. వారిలో ముఖ్యమైనటువంటి వారి పేర్లు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. గులాం నబీ ఆజాద్, ఎంజే అక్బర్, ఆనంద్ శర్మ, వి మురళీధరన్, సల్మాన్ ఖుర్షీద్, ఎస్ఎస్ అహ్లూవాలియా వీరున్నారు. ఈ 51 మంది భారతీయ నేతలు 7 బృందాలుగా కదా, ఒక్కో బృందానికి ఒక్కొక్కరు నేతృత్వం వహించారు. ఆ వివరాలు: కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని బృందం అమెరికా, పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్లకు వెళ్ళనుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎంపీ జిఎం హరీష్ బాలయోగి ఉన్నారు. ఇక్కడ శశి థరూర్ కాంగ్రెస్ నేత, అంటే ఎన్డీఏ కూటమి కాదు, కానీ కాంగ్రెస్ నేత అయినప్పటికీ కూడా ఈ బృందంలో ఒక బృందానికి శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆయన నేతృత్వంలోని బృందం అమెరికా, పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్లకు వెళ్ళనుంది. ఇందులోనే తెలుగుదేశం పార్టీ ఎంపీ జిఎం హరీష్ బాలయోగి ఉన్నారు. అలాగే రెండవ బృందం భారతీయ జనతా పార్టీ నేత బైజయంత్ పాండా నేతృత్వంలోని బృందం సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియాలకు వెళ్ళనుంది. ఇందులో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఇది రెండవ బృందం. మూడవ బృందం మరో భారతీయ నేత రవిశంకర్ ప్రసాద్ నేతృత్వంలోని బృందం
బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, EU కార్యాలయం, ఇటలీ, డెన్మార్క్ వెళ్ళనుంది. అంటే ఇక్కడ EU కార్యాలయానికి వెళ్ళేటువంటి బృందానికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు అంటే రవిశంకర్ ప్రసాద్ అనే ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో భారతీయ జనతా పార్టీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. నెక్స్ట్ 4వ బృందం JDU నేత సంజయ్ కుమార్ జూ నేతృత్వంలోని బృందం ఇండోనేషియా, మలేషియా, దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్ దేశాలకు వెళ్ళనుంది. 5వ బృందం శివసేన ఎంపీ శ్రీకాంత్ సింధే నేతృత్వంలోని బృందం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లైబీరియా, కాంగో, సిరియా, లియోన్ దేశాలకు వెళ్ళనుంది. అదేవిధంగా 6వ బృందం DMK ఎంపీ కలిముని నేతృత్వంలోని బృందం స్పెయిన్, గ్రీస్, స్లోవేషియా, లాత్వియా, రష్యాలకు వెళ్ళనుంది. 7వ బృందం లాస్ట్ బృందం NCP శరద్ చంద్ర పవార్ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఈజిప్ట్, ఖతార్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా దేశాలకు వెళ్ళనుంది. ఇందులో తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఇద్దరున్నారు. ఒకరు GM హరీష్ బాలయోగి, అలాగే లావు కృష్ణదేవరాయలు. మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తుల్లో వీరిద్దరితో పాటు ఇంకొకరు భారతీయ జనతా పార్టీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. వీటిని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి లైను క్వశ్చనే, ప్రతి లైన్ బిట్టే, ప్రతి లైన్ ఇంపార్టెంటే. కాబట్టి వీటిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.